officers, and also good morning to all the state level nodal officers. So first of all, I request all of you to put your all systems on the video on mode. Please quickly switch on your videos. కొద్దిగా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి మీరు. That they have to switch on the videos. I don't know why they switch off their videos. And whosoever switch offs the video, you simply remove them from the presentation. Okay. So now, first of all, I must express my satisfaction as far as the 10th class result was concerned. And I'm sure ప్రతి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క టీచర్ ఎంఈఓ డిఓ వల్లనే ఇది మంచి ఫలితాలు మాకు కనపడింది. సో టుడే వీ హ్యావ్ అ వెరీ షార్ట్ అజెండా. సో ఫస్ట్ అజెండా ఇస్ రిగార్డింగ్ యువర్ ఎన్రోల్మెంట్ ఇన్ ద UDICE పోర్టల్. విచ్ స్లైడ్? పాతది. No issue. We will go ahead with whatever we have. So now if we see this slide, I want to ask Karimnagar DO, like the highest gap is in your district. So still meeku 9,000 pillalu enrollment lo penchali. So I would like Karimnagar and Peddapalli and Rangareddy DO to respond. Today is almost ఎండింగ్, అంటే లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ వచ్చింది. ఇంకా మాకి ఒక 10 రోజులే ఉన్నాయి. ఒక లెటర్ సెట్ ఇన్ 15th July వేర్ బల్క్ ఆఫ్ ఎన్రోల్మెంట్ టేక్స్ ప్లేస్. సో విల్ Karimnagar DO tell me what is the issue and why this improvement is so less? Good morning, madam. DO Karimnagar. చెప్పండి మేడం, అది ఎన్రోల్మెంట్ మాక్సిమం ట్రై చేస్తున్నాం మేడం. అది కానీ పిల్లలు కొందరేమో ఎన్రోల్ అయిన వాళ్ళే UDICE లో రాలేదు. కొన్ని డ్రాప్ బాక్స్ లో ఉండి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసి ఇవ్వక కొంత UDICE లో రాకుండా ఉన్నారు మేడం. అదంతా మీ బాధ్యత. చేస్తున్నాం మేడం. No. See, this is not what we want to listen from you. మీరు ఎక్కడ ఏ స్కూల్ ఫర్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ 1 to 20 మీరు అందరూ వెంటనే మీరు అక్కడ ఏ స్కూల్లో మీకు ప్రోగ్రెస్ రాలేదు, మీరు వెంటనే అక్కడ ఎంఈఓస్ సిఆర్పిస్ తో మాట్లాడి, అక్కడ ఉన్న సర్పంచెస్, వార్డ్ మెంబర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తో మాట్లాడి ఖచ్చితంగా ఇది మీరు, అండ్ దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ APR దిస్ ఇయర్. అంటే మీరు మంచి APR కావాలంటే ఇది 1 to 1 చేయండి. ఇన్ఫాక్ట్ మొన్న నా ఊరు పక్కన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, రంగారెడ్డి DO. అంటే అక్కడ ఆల్మోస్ట్ 20-25 పిల్లలు 1 వీక్ లో స్కూల్ వదిలి మళ్ళీ ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళిపోయారు. ఎందుకు? అక్కడ టీచరే రావడం లేదు. మీరు ఆ FRS కూడా పెట్టారు, ఆ FRS కి టీచర్ అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఇన్ఫాక్ట్ వెన్ ఐ పర్సనలీ ఆస్క్డ్ ద లోకల్ సర్పంచ్ అండ్ లోకల్ పీపుల్, అంటే అక్కడ పాత సర్పంచ్ లోకల్ పీపుల్, వాళ్ళు ఏం చెప్పారంటే 20-25 మెంబర్ ఆ సతమరాయ్ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి వెళ్ళిపోయారు. బికాస్ టీచర్సే రావడం లేదు, టీచర్సే చెప్పడం లేదు. ఆ అదనంగా అక్కడ పేరెంట్ టీచర్ నేను కూడా మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళందరికీ ఒక ఆశ్వాసన ఇచ్చి వచ్చాను. అంటే అక్కడ కొత్త బిల్డింగ్ ఉంది, ఆ కొత్త బిల్డింగ్ లాక్ పెట్టి ఒక చిన్న 2-3 గదిలోనే ఆ అదనంగా ఎన్రోల్మెంట్ పిల్లలకి కూర్చోబెట్టారు. అప్పుడు మళ్ళీ నేను డిఓతో మాట్లాడి ఆ కొత్త రూమ్స్ ఓపెన్ చేయండి అని చెప్పడం వల్ల ఇంకా 2 టీచర్స్ అక్కడ నుంచి డెప్యుటేషన్ లో ఉన్నారు. అంటే శంషాబాద్ లో ఉన్న టీచర్స్ కి డెప్యుటేషన్ ఇవ్వడం ఏముందండి? వాళ్ళ 2కి ఇప్పుడు డెప్యుటేషన్ క్యాన్సిల్ చేశారు. వాళ్ళ రిపోర్ట్ అయ్యారా లేదా అది కూడా తెలియదు. సో ద పాయింట్ ఈస్ నాట్, పిల్లలు మా దగ్గర వస్తున్నారు కానీ వచ్చిన తర్వాత అక్కడ టీచర్స్ అందుబాటులో లేక మళ్ళీ పిల్లలు తల్లిదండ్రి మళ్ళీ ప్రైవేట్ స్కూల్ కి తీసుకువెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. And now the next 3 days, all the district nodal officers, అంటే ఎక్కడ ఏ స్కూల్లో ఈ చాలా ఎన్రోల్మెంట్ తక్కువ ఉంది,
వాళ్ళందరు హెడ్ మాస్టర్స్ తో మీరు పర్సనల్ గా వెళ్ళి అక్కడ ఏం ఇష్యూ ఉంది, ఎంతమంది పిల్లలు వచ్చారు, వాళ్ళు ఎందుకు తిరిగి వెళ్ళిపోయారు, అండ్ యూ ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ దోస్ ఎర్రింగ్ స్టాఫ్ హు ఆర్ నాట్ కమింగ్. డియో కరీంనగర్, మీ పద్ధతి మారాలండి. ఓకే. ఇట్లా ఏదో ఇక్కడ కూర్చొని నాకు యూడైస్ లేదు, ఇది లేదు అంటే చెప్పడానికి వీలే లేదు. ఏం యూడైస్ లో ఇష్యూ ఉంది, ఎవరు కన్సర్న్ ఉంటే ఆ డ్రాప్ అవుట్స్ లో తీయాలి. ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళ టీసీ ఎందుకు ఎవరండి? పోయి వెళ్ళండి, అక్కడ పంపండి ఎన్ఈఓకి. ఆ ప్రైవేట్ స్కూల్ మీరే వాళ్ళకి చెప్పాలా, వాళ్ళు మీకు కంట్రోల్ చేయాలా? మీరు కొద్దిగా గట్టిగా ఉండండి అండి. మదన్, ముగ్గురు, ఉషా, మదన్ అండ్ దిస్ ఇస్ నాట్ ద వే. మీరే అరెస్ట్ వైల్ ఎక్కడెక్కడ చాలా పూర్ ప్రోగ్రెస్ ఉంది. ఆ టాప్ 5 డిస్ట్రిక్ట్ మీరు తీసుకోండి లింగయ్య గారు. ఈ టాప్ కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, జన్గావ్ అండ్ భూపాల్పల్లి, ఇది మీరు గట్టిగా కొద్దిగా పర్యటన చేసి 3 రోజుల నుంచి సరి తీసుకొచ్చారు. పెద్దపల్లి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. దిస్ ఇస్ కవిత, సిఎంఓ మేడం. డిఓ మేడం గారు లీవ్ లో ఉన్నారు, తిరుపతి వెళ్ళారు. చెప్పండి మేడం. ఎన్రోల్మెంట్ తక్కువగా ఉంది, దీన్ని కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. అండ్ స్కూల్ లెవెల్ లో కూడా మీటింగ్స్ రెగ్యులర్ గా పెడుతున్నాం మేడం. ఒక నిమిషం అమ్మా, ఇది అంతా మేడం వినడానికి ఇక్కడ మీ అందరికి పిలవలేదు. ఓకే మేడం. కారణాలు ఏదైనా ఉండొచ్చు. మీరు మళ్ళీ 15 రోజు ఐ విల్ అగైన్ టేక్ విసి ఆన్ 10th of July ఆన్ ఫ్రైడే. ఆ 10th జులైకి ఇది ఫిగర్స్ అదే కాలేదంటే ఖచ్చితంగా యాక్షన్ మీ మీద వస్తుంది. మీరు లైట్ గా తీసుకోకండి. ఓకే మేడం. ఓకే. రంగారెడ్డి మేడం. రంగారెడ్డి డిఓ మేడం నమస్తే మేడం. హలో చెప్పండి, పడుతుంది మేడం. డిఓ గారు ఈ పిపిపి మీద స్పెషల్ ఆఫీసర్ మీటింగ్ ఉంది మేడం, అక్కడికి వెళ్ళారు. సవ్యసాచి ఘోష్ సార్ది కలెక్టరేట్. సరే, ఇది నేను మాట్లాడతాను డిఓ గారితో మళ్ళీ. ఓకే సార్. సో ఐ రిక్వెస్ట్ నాగర్ కర్నూల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ప్లీజ్ క్లోజ్ యువర్ వాట్ ఎవర్ ఆర్ ద టార్గెట్స్ టు బి అచీవ్డ్, కైండ్లీ క్విక్లీ క్లోజ్ యువర్ టార్గెట్స్. కొంతగానే ఉంది, 100%. ఈసారి ఖచ్చితంగా ఏ డిస్ట్రిక్ట్ చాలా టార్గెట్ అచీవ్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ మాకు టీచర్స్ డే లో ఆ కలెక్టర్ ఆ డిఓకి వస్తుంది. 100% we will ensure a gold medal, which is the first gold medal, second silver and third bronze medal. సో ఈ దాని ప్రకారం మీరు దయచేసి దీంట్లో పని చేయండి. Now coming to KGBV vacant seats, భూపాల్పల్లి స్టిల్ 1500 మీకు సీట్స్ వేకెంట్ ఉన్నాయి. భూపాల్పల్లి ప్లీజ్ కమ్ ఆన్ లైన్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, నేను క్వాలిటీ కోఆర్డినేటర్ మేడం. మీ డిఓ ఎక్కడ? డిఓ సార్ ఇవాళ లీవ్ లో ఉన్నారు మేడం, పర్సనల్ పని మీద. గుడ్ మార్నింగ్ మేడం. ఉన్నా మేడం. చెప్పండి డిఓ గారు. మేడం మేడం 706 మంది ఇప్పుడు దీంట్లో కేజీబీలో ఉన్నారు మేడం. ఇవి యూడైస్ లో ఎన్రోల్ కాలే మేడం, ఇవి తొందరగానే చేపిస్తాం మేడం. ఇది ఎవరి బాధ్యత యూడైస్ లో ఎన్రోల్ చేయమని? మాదే బాధ్యత మేడం, తొందరగా చేపిస్తాం. సార్ అంటే మీకు తెలుసు కదా ఈ రోజు వీసీ ఉంది, ఎందుకు చేపించలేదు నిన్న? చేపిస్తాం కాదు, నిన్న ఎందుకు చేపించలేదు? అండ్ నోబడీ విల్ గివ్ మీ దిస్ ఎక్స్క్యూజ్ నెక్స్ట్ టైం దట్ నేను యూడైస్ లో చేయలేదు. ఆ మీ బాధ్యత. మీకు తెలుసు ఈ రోజు మీటింగ్ ఉంది, ఎందుకు చేయలేదు? See, now 10th when I review, we will initiate disciplinary action on enrollment, and we will shift the DO where there is no mark. ములుగు ఈ అంటే ఇప్పుడు భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ ఈ అన్ని చోట్ల అంటే చాలా వెనుకబడ జిల్లాలు
అక్కడ నుంచి ఎక్కువ పిల్లలు ప్రైవేట్ స్కూల్ కి వెళ్తున్నారు. చెప్పండి ములుగు. మేడం నమస్తే మేడం. ఇస్ ఈ ద డియో? వేర్ ఇస్ ద డియో ములుగు? మేడం వాళ్ళ డిఓ గారు లీవ్ లో ఉన్నారు మేడం. నేను ఏమో మేడం. వై బీసీ రోజ్ కి డిఓ కి లీవ్ లో వెళ్ళడం ఏముందండి? ఎక్కడైనా లీవ్ లో ఉంటే గంట సేపు కనెక్ట్ అవ్వమని చెప్పండి. యు టెల్ ద డిఓ టు కమ్ ఆన్ లైన్. షేర్ చేయండి. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది మేడం. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది మేడం. ఎక్కడ కూడా ఆయన ఏమిటి అండి అటవీ ప్రాంతంలో వెళ్ళిపోయారా? మీకు ఎట్లా తెలుసు అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది? ఓకే, యూ జస్ట్ డోంట్ ఆర్గ్యూ అన్నెసెసరీలీ. కరీంనగర్ సీరియస్నెస్ లేదు. నో సీరియస్నెస్ అమంగ్ ద స్టాఫ్. మీరు మళ్ళీ మీరు ఈ రోజు ఫ్రైడే ఉంది, మీరు మళ్ళీ ఫ్రైడే దీనికి గట్టిగా మీరు చేయండి. అండ్ 10th I will do. అండ్ 10th we will call all the DOs physically. మీరు ఫిజికల్ మీటింగ్ పెట్టండి 10th MCHRD లో, లేకపోతే మీ SCRT లో, అదే మీకు ఉంది కదా హాల్. యూ కీప్ అ ఫిజికల్ మీటింగ్ ఆన్ ఎన్రోల్మెంట్ ఆన్ ద 10th. ఎక్కడెక్కడ డివోర్స్ లేరో ఒకసారి లింక్ షేర్ చేయండి, వాళ్ళని ఆ లింక్ తో పార్టిసిపేట్ కమ్మనండి. లీవ్ లో ఉన్నా సార్. సూర్యాపేట్ డియో. Who is Suryapet DO? అశోక్. సూర్యాపేట్ అశోక్. మహబూబాబాద్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం అటెండెన్స్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఇష్యూలో కూడా మాక్సిమం అనేది ఏర్పాట్లు చేస్తా ఉన్నా మేడం. ఇక్కడ క్లోజ్డ్ స్కూల్స్ లో కూడా నియర్ అబౌట్ 162 స్కూల్స్ ఉంటాయి మేడం. నేను కేజీబీవీ అడుగుతున్నాను. నియర్ అబౌట్ 0 మేడం. ఐ యామ్ ఆస్కింగ్ యూ అబౌట్ యువర్ కేజీబీవీ లో ఇప్పుడు కూడా 1774 సీట్స్ వేకెంట్ ఉన్నాయి మేడం. డైలీ ఫాలో అప్ చేస్తా ఉన్నాం మేడం. ఇక్కడ ఏంటంటే ఈ రూరల్ ఏరియా కాబట్టి if you are not able to do, then I think so some other DO can come in your చేస్తాం మేడం. కష్టపడతాం మేడం. చేస్తాం. కష్టపడ అవసరం లేదండి. మీకు ఏదో ఒక బార్డర్ లో వెళ్ళి తుపాకీ తీసుకొని జంగ్ పెట్టడానికి పంపలేదు. కష్టపడడానికి అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? నారాయణపేట డిఓ, వికారాబాద్, నిర్మల్ డిఓ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? How are they able to close the gap and you are not able to close? That too ఎంత వెనకబడి మహబూబాబాద్ లోనే చేయకపోతే మరి ఎట్లా చేస్తారు? చేస్తాం. డైలీ ఫాలో అప్ చేస్తా ఉన్నాం మేడం. అదే అనవసరం నాకు. No, I will not listen to all these things. మేడం. Am I asking నారాయణపేట or వికారాబాద్? నమస్కారం మేడం. నారాయణపేటలో మాక్సిమం చేసేసిన మేడం. గ్యాప్స్ ఒక 229 ఉంది మేడం. వెరీ గుడ్. ఎట్లా చేశారు? మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. చెప్పండి ఎట్లా చేశారు మీరు? మన స్పెషల్ ఆఫీసర్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మేడం. స్పెషల్ ఆఫీసర్ డైలీ చేస్తా ఉన్నారు మేడం. వచ్చే అడ్మిషన్ అయిన వాళ్ళందరినీ యూడైస్ లో చేస్తాను మేడం. ఇంకా ఎట్లా చేస్తున్నారు మీరు? అంటే మనకు సిఆర్టీ మేడం. ములుగు, కరీంనగర్ చేయలేకపోతున్నారు. చెప్పండి. అంటే సిఆర్టీలు, పీజీసీఆర్టీలు ఒకరిద్దరిని అటాచ్ చేశాను మేడం స్పెషల్ ఆఫీసర్స్ కు. No, see, these DOs are least interested. You think it is so difficult to do in Narayanpet, Vikarabad and Nirmal? These are very tough districts. Our district లో చేశారు. ఈ మహబూబాబాద్, సూర్యాపేటలో ఏముందండి? And that too in Gopalpalli and Mulugu. On 10th, if these DOs are not able to improve, you replace those DOs with some efficient people. Vikarabad. వికారాబాద్ డిఓ గారు. Just find out where is Suryapet and Vikarabad. So these are all drop box. Can you just review this? DOs ఎన్రోల్మెంట్ చూసేటప్పుడు చాలా మంది పిల్లలు డ్రాప్ బాక్స్ లో ఉన్నారు. నియర్లీ గవర్నమెంట్ స్కూల్స్ 3,18,000 ఉన్నారు. దీంట్లో 10th క్లాస్ పాస్ అవుట్స్ కూడా ఉన్నారు. ఎవరైతే 10th పాస్ అవుట్స్ ఉన్నారో మీరు ఇంటర్మీడియట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు పికప్ చేసుకోవాలి. మన స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఏ స్కూల్లో మ్యాప్ అవుతున్నారో వాళ్ళని అక్కడ పికప్ చేసుకోమని స్పెసిఫిక్ గా హెడ్ మాస్టర్స్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి.
అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ చెప్తే కాదు, ఎక్కడైతే మేజర్ గ్యాప్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ ని ఆ స్కూల్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఫాలో అప్ చేస్తే ఎన్రోల్మెంట్ ప్రోగ్రెస్ లో ఉంటుంది. జిల్లాలో ఉన్న హెడ్ మాస్టర్స్ అందరికి ఒకటేసారి వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చెప్పడము దానివల్ల ఉపయోగం ఉండదు. ఎన్రోల్మెంట్ గ్యాప్ కానీ, కేజీబీవీ సీట్స్ కానీ, ఈవెన్ ఇన్ ద డ్రాప్ బాక్స్ ఆల్సో, అది స్కూల్ వైజ్ మీరు కాంప్లెక్స్ వైజ్ రివ్యూ చేస్తేనే దాని ప్రోగ్రెస్ కనబడుతుంది. అట్ ది సేమ్ టైం 10th క్లాస్ పాస్అవుట్స్ కూడా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతారు కాబట్టి ఆ పాస్అవుట్స్ ని ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళతో ఆర్ఐఓతో కోఆర్డినేట్ చేసుకొని ఆ కాలేజెస్ లో పికప్ చేసుకోమని చెప్పాలి. ఆ కోఆర్డినేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ టు క్లియర్ ది డ్రాప్ బాక్స్ ఇష్యూ. ఈ డ్రాప్ బాక్స్ కూడా నెక్స్ట్ రివ్యూ కల్లా క్లియర్ గా ఉండేటట్టు చూడండి. ఇది ఇప్పుడు కమింగ్ టు యువర్ భవిత సెంటర్ ఎన్రోల్మెంట్, మీరు వెంటనే PDDRDOతో మాట్లాడి ఈ రోజు యూ ప్లీజ్ ఆదిలాబాద్, హూస్ అటెండింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్? అమ్మా ఇప్పుడు ఇది ఎనీవే ఐ డోంట్ నో వై షీ ఇస్ లాఫింగ్. మేడం నమస్తే మేడం. ఇప్పుడు ఈ భవిత సెంటర్ లో మీకు ఇప్పుడు కనపడుతుంది గ్యాప్. వాట్ ఎవర్ ఇస్ దిస్ గ్యాప్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్, స్పెషలీ యాక్చువల్లీ హైదరాబాద్ లో ఈ నిజామాబాద్ లో యాక్చువల్లీ మీరు ఇంకా కనీసం ఒక 1000-2000 పిల్లలు చేరుకోవచ్చు, స్పెషలీ ఇన్ ఆదిలాబాద్, హైదరాబాద్. కలెక్టర్ హైదరాబాద్, కలెక్టర్ హైదరాబాద్ నా కలెక్టర్ కాదు సారీ, డిఓ హైదరాబాద్. Those are not responding. आप कैसा बनाएंगे? ये whosoever is not responding, just make a note. DO Hyderabad. DO Hyderabad. DO Nizamabad. గుడ్ మార్నింగ్ మేడం. ఈ చెప్పండి, మీకు ఎంత పెద్ద గ్యాప్ ఉందండి? ఓకే షూర్ మేడం. అంటే మీకు తెలియదా? Are you not aware that this gap is there? తెలుసు మేడం, భవిత సెంటర్స్ లో ఇంకా కొంత ఎన్రోల్మెంట్ చేపిస్తాను మేడం. అట్లా చేపిస్తారు. ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు మీరు? స్కూల్స్ లలో ఉన్నారు మేడం, వాళ్ళ పిల్లలు స్కూల్స్ లలో ఉన్నారు. స్కూల్ నుంచి తీసి భవిత సెంటర్ లో తీసుకురావడం లేదు. స్కూల్లో పిల్లలకి భవిత సెంటర్ లో తీసుకురావాలి. అందరు ఉన్నారు మేడం స్కూళ్ళలో, పిల్లలు ఐదర్ స్కూళ్ళలో ఉన్నారు లేకపోతే భవిత సెంటర్. దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్. మీరు వెంటనే PDDRD తో మాట్లాడితే వాళ్ళు మీకు చెప్తారు పిల్లలు ఎక్కడ ఉన్నారని. ఓకే మేడం. రంగారెడ్డి, భద్రాద్రి పోతా కూడా. ఓకే, దట్స్ ఫైన్. భద్రాద్రి పోతా కూడా. గుడ్ మార్నింగ్ మేడం, నేను ఐ కోఆర్డినేటర్ మేడం. గౌరవ డిఓ గారు మంత్రి గారితో మీటింగ్ నడుస్తుంది మేడం, కింద ఫ్లడ్ మీద నడుస్తుంది మేడం. Please ensure this figures, you brief your DOs and your collectors and you improve on this. Sure madam. So now everywhere the textbook has been distributed. However, it is received by the school but not shown in the portal. So can I know about Hyderabad? మీరు ఇందుకు పోర్టల్ లో అప్డేట్ చేయలేదు? డిఓ అయితే 100% డిస్పాచ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అన్నాం. మెదక్, వనపర్తి, వికారాబాద్, మేడ్చల్. Please tell me what are the issues and why you are not updating it on the portal? Jagitial has done DO dispatch is 90%. Then received at the school, how can it be 93.72%? అక్కడ చూడమ్మా పైన textbook distribution. Yeah, DO Medak. Please tell me why is it 56%?
మేడం 56 అనేది వాళ్ళు మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్ ఉంది మేడం. అది మనము మాకు కొన్ని టైటిల్స్ లేట్ గా వచ్చాయి మేడం, అందుకని మేము సెకండ్ ఫేజ్ లో కూడా కొన్ని పంపిస్తున్నాం మేడం, అప్డేట్ చేయిస్తాం మేడం. కొన్ని టైటిల్స్ లేట్ గా వచ్చాయి మేడం. ఏ టైటిల్ లేట్ వచ్చింది? 4th క్లాస్ మా కొన్ని టైటిల్స్ మా మేనేజర్ చెప్పాడు మేడం. ఆల్రెడీ కార్గోతో మేనేజర్ చెప్పడం ఏముందండి, వాళ్ళే చెప్తే మీరు అదే ఇక్కడ చెప్పాలా? ఎందుకు మీరు సొంతంగా ఫాలో చేయరా? మేడం చెప్పడం ఏముంది? మేనేజర్ ఇస్ ద డిఓ ఆర్ యు ఆర్ ద డిఓ? లేదు మేడం, మాకు కొద్దిగా లేదు కాదండి, దట్ మీన్స్ యు డోంట్ ఈవెన్ నో అబౌట్ దిస్. You see how are your DOs and it is so you issue a show cause notice to him today first. How can he say like this? And manager చెప్పారు, ఆయన సొంతంగా చూడడం రాదా ఆయనకి? Is he not supposed to personally go and see them, visit the schools? Vanaparthi, what is his name? Issue a show cause to him. Such a lackadaisical reply. Vanaparthi, Medchal, Malkajgiri. See, first of all, you ensure all your DOs attend. Half of the DOs are not there. Good morning, madam. మేడం డియో హైదరాబాద్. లైన్ లో ఉన్నాడు ఒకసారి మేడ్చల్. Yeah, Medchal. Yeah. See, in Medchal, why it is not totally 100% completed? First of all, DO dispatch itself is only 85. When you have already received 93% of the textbook, why the dispatch is not 100% of that? ఎస్ మ్యామ్, స్కూల్ లెవెల్లో కొద్దిగా పెండింగ్ ఉంది మేడం, టైటిల్ వైజ్ గా చేయిస్తాను మేడం. You are such a senior DO, it is not the first time you are doing. Why should you be 61%? Say And all? 85%. No, that means you are not reviewing it. No, చేయిస్తాను మేడం. Hyderabad. గుడ్ మార్నింగ్ మేడం. అన్ని స్కూల్ పాయింట్కి వెళ్ళిపోయినాయి, స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. ఆన్లైన్ లో ఎంట్రీలో కొంచెం గ్యాప్ ఉంది మేడం, అది సిఆర్పీల తోటి హెడ్ మాస్టర్ తోటి నేను ఫాలోఅప్ చేస్తున్నాను, చేసి కంప్లీట్ చేస్తాను. అంటే దీనికి ఎంత పెద్ద రాకెట్ సైన్స్ ఏముందండి? వాట్ ఈస్ ద రాకెట్ సైన్స్ బిహైండ్? ఇఫ్ జగత్యాల్, రాజన్న సిరిసిల్ల ఆల్ కెన్ గివ్ 90, 90, 80, 80, మీరు మాత్రమే 59% ఇవ్వడం ఏముంది? ఆల్రెడీ ఇచ్చేసాం మేడం. No, this is not the way. I don't know what how you review, what you do. आप बैठिए आप सबके साथ और इसको 100% करिए आने के 1-2 दिन में. Similarly, notebook also. ఇది రెండు మీరు టెక్స్ట్ బుక్, నోట్ బుక్, ఇది 2 రోజుల్లోనే పోర్టల్లో కంప్లీట్ చేయండి. Now let me come to this FRS attendance. Asifabad. Can Asifabad respond? Hyderabad lo kuda mi FRS is only 88%. దానికి కారణం ఏమిటి? అది కూడా స్టాఫ్. డిఓ హైదరాబాద్. ఉదయ్ గారు, డిఓ హైదరాబాద్. ఉదయ్ గారు. Asifabad, Mulgu, Bhupalpalli, Sangareddy. Why is it your attendance of the staff so poor? Asifabad, DO garu. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు, మన డిఓ అడిషనల్ కలెక్టర్ గారు ఇంకో వీసీలు అటెండ్ అవుతున్నారు మేడం. సరే, ఇది ఎందుకు అటెండెన్స్? ఎనీవే ఆయన అటెండెన్స్ చేయరు కదా, ఇది ఎందుకు అటెండెన్స్ ఎంత పూర్ ఉంది? కొన్ని ఈ రోజు సైట్ ప్రాబ్లం వచ్చింది మేడం. డైలీ మేము అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్ తీసి పర్సంటేజ్ కాదండి, ఈ రోజుది కాదు, స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి 25వ తారీఖు వచ్చిన అటెండెన్స్ కంప్లీట్ గా కన్సాలిడేట్ పెట్టింది ఫిగర్. ఇది డైలీ డిఓ ఆఫీస్ నుంచి మేము ఫార్వర్డ్ చేసేసి ఎంఏఓకి రిపోర్ట్ అడుగుతున్నాం మేడం. ఆ రిపోర్ట్ కలెక్టర్ మేడం గారు కూడా సబ్మిట్ చేశాం మేడం. దానికి లాభం ఏమిటి?
ఇంప్రూవ్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం మేడం. ఏ స్కూల్లో అటెండ్ కావడం లేదో డైలీ చూసుకుంటే మీరు వాళ్ళతో రివ్యూ చేస్తే తెలుస్తుంది. ఓకే, వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తే ఏమీ రాదు. లేదు సార్, డైరీ షీట్ ఒకటి అరేంజ్ చేసి సార్ ఎంఈఓ రిమార్క్స్ అడుగుతున్నాం, కాంప్లెక్స్ హెచ్ఎం రిమార్క్స్ అడిగి ఆ రిమార్క్స్ ద్వారా మేము ప్రతిరోజు ఈవినింగ్ కాగానే ఫైల్ క్రియేట్ చేసి ఫైల్ మేడం కూడా సబ్మిట్ చేస్తున్నాం మేడం. ఈవెన్ దో 87% ఉంది అంటే స్టిల్ రివ్యూ ల్యాబ్స్ ఉంది, ఒకసారి రివ్యూ చేసుకోండి. షూర్ సార్, నోటెడ్ సార్. హైదరాబాద్ యాదవ్ గారు. ములుగు. Good afternoon, madam. This is DU Mulgu responding, madam. చెప్పండి. Ma'am, I will look after the attendance. I will instruct those people, and we are gathering the information, madam. మనకి ఈ మంత్ ఫస్ట్ వీక్ లో, జూలై ఫస్ట్ వీక్ లో ఒక వీసీ మీటింగ్ కండక్ట్ చేస్తా అన్నారు మేడం కలెక్టర్ గారు, ఎస్పెషల్లీ ఆన్ ఎఫ్ఆర్ఎస్ అండ్ ఎన్రోల్మెంట్ మేడం. దాని మీద నేను వర్కౌట్ చేసుకుంటున్నా మేడం. ఎవరైతే రావట్లేదో, ప్రాపర్గా అటెండెన్స్ చేయట్లేదో వాళ్ళకి ఇమీడియట్ గా షో కాల్స్ ఇస్తామని చూస్తున్నాం మేడం. అంటే ఇది ఏదైనా కొత్త వర్క్ అండి? దట్ ఓన్లీ వెన్ కలెక్టర్ విల్ రివ్యూ మార్క్ వస్తుంది. ఇది ఏదైనా కొత్త వర్క్ ఉందా? ఎవ్రీడే మీ లాంచ్ చెక్ చేసుకోండి. మీ లాంచ్ లో మీకు తెలుసు ఎవరెవరు మార్క్ చేశారో, నాట్ మార్క్ మీకు తెలిసిపోతుంది. You can check in your login, MBOs, you can check in MBOs login. Thereby, not marked schools you have to identify and you have to talk to the agents personally and ensure that they mark the attendance every day. This you will get every day in your login. It's not marked. జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ తో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైతే పూర్వ అటెండెన్స్ మార్క్ చేయడం లేదో 10 లోపల ఉంటాయి. ఆ 10 స్కూళ్ళతో మాట్లాడితే Noted, sir. Sure, sir. I will follow up from tomorrow onwards, sir. Why are you not following since the opening of schools? Actually, I have నుంచి ఎందుకు ఫాలో చేయడం లేదు? నేను 2 మీటింగ్స్ తీసుకున్నా మేడం ఎఫ్ఆర్ఎస్ మీదే, ఎస్పెషల్లీ వీళ్ళు ఓడిఎన్ issue show cause notices, take action against the erring staff who are not putting their FRS. Take action against how many you have staff members you have taken action? Ma'am, one submission, ma'am. చెప్పండి. Actually, I am GM Industries, ma'am. So you are not the DO? I am GM Industries holding the additional charge of DO, madam. So it means that we absolve you from this work? No, ma'am. Actually, I am saying is if I take any disciplinary action, there will be any revolt వస్తుందేమని ఆలోచిస్తున్నా కానీ మేడం. I am అంటే ఇప్పుడు అంటే టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ రాకపోతే పర్వాలేదా? వాళ్ళకి శాలరీ పోతుంది కానీ వాళ్ళ బడికి రాకూడదా? You go give that entire detailed information to the collector. Noted, ma'am. అంటే మా ఉన్న వర్క్ కి మాకు రివార్డ్ వస్తుందా? ఎట్లా అండి? అంటే వాళ్ళ స్కూల్ బడికి రాకూడదు, వాళ్ళ అటెండెన్స్ పెట్టకూడదు, దాని మీద మాకు రివార్డ్ వస్తుందా? ఆ పిల్లల వైపు నుంచి రివార్డ్ రాదా? ఆ పిల్లలు తండ్రికి మాకు బాధ్యత లేదా? ఆ తండ్రి ఎవరు నమ్మి పిల్లలకి పంపుతున్నారు? మిమ్మల్ని అందరు నమ్మి పంపుతున్నారు, దానికి మాకు బాధ్యత లేదా? వాట్ ఈస్ దిస్ టాక్ ఇట్ సెల్ఫ్? విచ్ ఇస్ దిస్ ముల్గు? జస్ట్ నోట్ ఇట్. ఇది మీరు రాజీవ్ ఫాలో చేయాలి. మీరు 100% ఉండాలి. స్టాఫే మీకు రావడం లేదండి. యువర్ ఆసిఫాబాద్, హైదరాబాద్, ముల్గులోనే స్టాఫ్ రావడం లేదు. హైదరాబాద్ లో స్టాఫ్ రావడం ఏముంది? హైదరాబాద్ డియో మేడం ఫాలో అప్ చేస్తున్నాం మేడం. అయితే టెక్నికల్ గా కొత్త సబ్జెక్ట్ అదే నెట్వర్క్ ఇష్యూస్ లేవు హైదరాబాద్. ఏదో ఎవరైనా చెప్తారు, వీళ్ళు చెప్తారు. KGBV staff attendance is still good, but they are also Rangareddy Lo and Medak and Suryapet. Medak is consistently poor. Rangareddy, Medak and Suryapet consistently poor.
Rankareddy, your KGBV staff attendance is only 79% అండి. స్టాఫ్ రావడం లేదా? మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ JCO ఫ్రమ్ రంగారెడ్డి. వస్తున్నారు మ్యామ్, కాకపోతే FRS మేడం. కొంచెం ప్రాబ్లం అవుతుంది. నమస్తే మేడం. చెప్పండి. నో లెట్ దట్ లేడీ స్పీక్. మీకు ఏం వస్తున్నారు ప్రాబ్లం మేడం. అంటే మాత్రమే మీ డిస్ట్రిక్ట్ లోనే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఖమ్మం, నారాయణపేట, వనపర్తిలో లేదు. హలో, ఫాలో అప్ చేస్తాను. స్టాఫ్ వస్తున్నారు మ్యామ్, ఫాలో అప్ చేస్తున్నాం. రంగారెడ్డి కోఆర్డినేటర్ చెప్పండి. సార్ వస్తున్నారు సార్, మేము ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మేము FRS అటెండెన్స్ చూసి వాళ్ళకి ఫాలో అప్ చేస్తున్నాం సార్. కాకపోతే కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయ్యి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు, కానీ అట్లా కాకుండా చేస్తాం మ్యామ్. మీరు ఫస్ట్ SOP షో కాస్ నోటీస్ ఇవ్వండి. యూ ఫస్ట్ గివ్ హర్ అ నోటీస్. ఆమె ఏమేమి స్టోరీ ఇప్పుడు చెప్తుంది, లెట్ హర్ రైట్ ద స్టోరీ. అండ్ ఎక్కడెక్కడ ఇది ఊరికే చెప్తున్నారు కదా, చెక్ చేయించండి. రంగారెడ్డిలో నెట్వర్క్ ఇష్యూ ఉంది, కానీ ఆ నిర్మల్లో లేదు, నారాయణపేటలో లేదు, ఖమ్మంలో లేదు. కానీ ఆమెకి హైదరాబాద్ లో రంగారెడ్డిలోనే నెట్వర్క్ ఇష్యూ ఉంది. చూడండి. This time all diet bills, since subsidies are also migrated to this first platform, all your diet bills you have to submit in the treasury only, and your diet bills will be sanctioned only on the basis of your first student attendance. First. Now this is totally unpardonable. So what we are trying to say, from 15th June till 25th June, only 44% of the students are attending. Jay Shankar Bhupalpalli. మేడం 25th డే రోజు మనకు లోకల్ హాలిడే ఇచ్చుకున్నారు మేడం, దానివల్ల కొంచెం అటెండెన్స్ తక్కువ ఉంది మేడం. మిగతా చూసుకుంటే బాగుంది. 1 డే అటెండెన్స్ కాదు, మళ్ళీ ఒకసారి నోట్ చేసుకున్నారు. ఇట్ ఇస్ నాట్ 1 డే అటెండెన్స్. 10 days అంటే 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు పిల్లల అటెండెన్స్. మీరు ఒక రోజు డాటా ఆఫ్లైన్ లో ఉందో ఆన్లైన్ లో ఉందో డాటా రిఫ్లెక్ట్ కావడం లేదన్న క్వశ్చన్ కాదు. నిన్న సండే ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయింది. చెప్పండి ఏం చేస్తారు, చెప్పండి ఏం చేస్తారు. చెప్పండి. మార్నింగ్ అండి అందరికి. మేము టీమ్స్ TPS స్కూల్స్ విజిట్ చేసినప్పుడు చూసినప్పుడు చాలా తక్కువ ఉందండి అటెండెన్స్. ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికి, ఇప్పుడు 15th స్కూల్ స్టార్ట్ అయింది, 27th వచ్చాం మనం. దాదాపుగా మేము చూసిన స్కూళ్ళల్లో ఏ స్కూళ్ళల్లో కూడా ఇంతవరకు సిలబస్ అనేది స్టార్ట్ చేయలేదండి. ఫస్ట్ సిలబస్ స్టార్ట్ చేస్తే పిల్లలందరూ కూడా రెగ్యులర్ గా స్కూల్కి వస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ పిల్లల ద్వారా పేరెంట్స్కి వెళ్తుంది, స్కూల్కి వస్తే ఉపయోగం ఉంటుందనే ఆలోచన ఉంటుంది. అది జరగట్లేదు. ఒక్కసారి దాని మీద ఫోకస్ చేయండి. తర్వాత రాని పిల్లల మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాళ్ళు ఎందుకు రావట్లేదని ఇండివిజువల్ గా టీచర్కి అటాచ్ చేసి ఆ టీచర్ ద్వారా ఫోన్స్ చేపించి పిల్లలందరూ కూడా మనకి యావరేజ్ గా మినిమం 80 to 85% అటెండెన్స్ రావాలండి. ఎగ్జామ్స్ అప్పుడు 90 to 95 ఉంటుంది, యావరేజ్ గా 85 మినిమం ఉండాలి. ఒకసారి ఫోకస్ చేయండి. ఇండివిజువల్ గా మీరు పిల్లలు అడ్మిషన్స్ ప్రాసెస్ ఉంది, అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతున్నారు, ఇవన్నీ కారణాలు చెప్తే మనకి ఇంకా ఉన్న పిల్లలు వచ్చిన పిల్లలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మేడం చెప్పారు, ఒక స్కూల్లో వచ్చిన పిల్లలు కూడా మన ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ వెళ్ళిపోతారు. అదొకసారి దయచేసి ఈఓస్ తర్వాత హెచ్ఎంస్ అందరూ కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందనే సీరియస్ మెసేజ్ పిల్లలందరికీ వెళ్ళాలి. డే 1 నుంచే స్టార్ట్ కావాలన్నది మన వైపు నుంచి ఇన్స్ట్రక్షన్. పుస్తకాలు వచ్చిన పిల్లవాడికి టెక్స్ట్ బుక్స్ ఇచ్చి, నోట్ బుక్స్ ఇచ్చి, ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి, అసైన్మెంట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ స్టూడెంట్స్ మిగతా పిల్లలకు కమ్యూనికేట్ అవుతుంది. ఎక్కడైతే వాళ్ళు ఊర్లలో ఉన్నారో వాళ్ళకు కూడా మెసేజ్ చేరుతుంది, స్కూల్కి వాళ్ళు రావడం మొదలవుతుంది. తర్వాత ఎవరైతే అటెండ్ కావడం లేదు వాళ్ళకి స్పెసిఫిక్ గా మీరు ఐడెంటిఫై చేసి స్కూల్ లెవెల్
కమ్యూనికేట్ చేయమనండి హెడ్ మాస్టర్స్ ని, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ని పర్సూ చేయమనండి. ఏదైతే లాంగ్ ఆబ్సెంటీస్ ఉన్నారో ఇప్పటి వరకు రిపోర్ట్ చేయలేదు వాళ్ళందరినీ పర్సూ చేసుకోవాలి. పర్సూ చేసుకుంటే అటెండెన్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు చెప్పినట్టు మీరు వెంటనే 100% టీచర్ అటెండెన్స్ చూసి సిలబస్ మొదలు పెట్టండి. తర్వాత ప్లీజ్ ఇన్షూర్ దట్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్ స్టార్ట్ అవ్వాలి. ఈ రోజు మీరు కొత్తగా మీ దగ్గర వచ్చిన స్టూడెంట్స్ టీచర్స్ కనపడలేదు, సిలబస్ మొదలు పెట్టలేదంటే ఆ పిల్లలు కూడా తిరిగి వెళ్ళిపోతారు. మీరు మీ సేవ డైరెక్టర్ తో మాట్లాడి ఇప్పుడు అందరు పిల్లలకి ఎవరెవరు రాలేదు వెంటనే SMS పంపండి. జస్ట్ ఇన్షూర్ ఇట్ ఈస్ డన్. I have anyway sent this entire presentation to all the district collectors and I have told them to review it with you. ఇది KGBV attendance. KGBV లో ఇన్ఫాక్ట్ టీచర్ అటెండెన్స్ అండ్ ఆల్ ఇస్ గుడ్, బట్ మళ్ళీ పిల్లలు బడికి రాలేదు. సో ఇప్పుడు అంటే ఇన్ఫాక్ట్ ఆదిలాబాద్ చెప్పండి ఒకసారి. ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్ లో ఓన్లీ 8% అటెండెన్స్ ఇన్ కేజీబీవీస్. నమస్తే మేడం. చెప్పండి మేడం, మేము అది పిల్లలకి రమ్మని చెప్పి జూమ్ మీటింగ్ కూడా పెట్టి పిలుస్తున్నాం మేడం. సో అది మనకు ఫిజికల్ గా మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి పంపించి రప్పించేలాగా ఏర్పాటు చేసుకుంటున్నాం మేడం. గద్వాల్ డిఓ ఏం చేస్తున్నారు, మీరు చేయలేకపోయారు? What is Gadwal DO doing which you cannot do? Why are you not coordinating with the CRBs and the self-help group? వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి చెప్పండి. అంటే జస్ట్ ఒక కూర్చోవడం ఆఫీస్ లో ఇలాగే చేయడం. యు ఆర్ పూరెస్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. అవును మేడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళతో కూడా హెల్ప్ తీసుకుంటున్నాం మేడం. నాకు అనవసరం అమ్మా, ఈ సొంతంగానే వస్తున్నారు పిల్లలు. ఇఫ్ ఇట్ ఈస్ 5%, 10%, 12% అంటే మీ దృష్టికే రాలేదు ఈ ఇష్యూ. అండ్ ఇక్కడ కూర్చొని గొప్పగా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తో మాట్లాడుతున్నాం, ఇది మాట్లాడుతున్నాం. ఇదంతా అబద్ధం. వెరీ బ్యాడ్ అండి. ఎంత పూర్ ఉంది. ఇప్పుడైనా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళారా? మాట్లాడాను మేము, చెప్పాను సార్కి. జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాం మేడం. నేను అదే అడగలేదు. హలో, గుడ్ మార్నింగ్. See Rajeshri, your attendance of KGBV is only 8%. Very poor. Did your DO come and tell you? Overall it is very poor. You please pull your Bhavita, everything. Kya Rajeshri? I think so you're doing some other work and not doing education work. I will be reviewing it on 10th, Rajeshri. Who collector ఎవరు? Talk to these collectors. Very poor actually. ఇది చెప్పండి మీరు. స్టూడెంట్స్ నాట్ మార్కెడ్ అండి. అంటే ఈ స్కూల్స్ లో హైదరాబాద్ తక్కువగా ఉంది, బట్ నల్గొండ హైయెస్ట్ ఇన్ 39 స్కూల్స్. అంటే ఏవై చూసుకుంటే ఎక్కడైతే స్టూడెంట్స్ అటెండెన్స్ మార్క్ చేయడం లేని స్కూల్స్ ఓవరాల్ గా లాస్ట్ 15th నుంచి 24th వరకు చూసుకుంటే 639 స్కూల్స్ లో నల్గొండ ప్రాబ్లం ఏముంది ఒకసారి నల్గొండ అయిపోయింది. డైలీ నాట్ మార్క్ స్కూల్స్ లిస్ట్ కూడా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నాం. నేమ్ షేర్ చేయడం కాదు, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకునే ఫెసిలిటీ ఉంది. అటెండెన్స్ మీద మనం టాప్ ప్రియారిటీ పెట్టకపోతే నెక్స్ట్ ఏమీ చేయలేదు. పిల్లలు టీచర్లు స్కూల్ కు వస్తే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మీద ఫోకస్ చేయొచ్చు. నల్గొండ
సూర్యాపేట్, వికారాబాద్, వికారాబాద్, కిషన్ గారు నల్గొండ. సార్ వికారాబాద్ సార్ ప్రెసెంట్ సార్. చెప్పండి రెడ్డి గారు చెప్పండి. మనం పంపిస్తాం. సార్ ఏం లేదు సార్, మన దగ్గర ఆల్రెడీ ఎన్రోల్మెంట్ గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. ఈ కేజీబీ గురించి ఆల్రెడీ ఫోన్ చేపిస్తూనే ఉన్నాను సార్. అంటే ఎన్రోల్మెంట్ గురించి ప్రయత్నం చేసే క్రమంలో అటెండెన్స్ ని ముందు ఫస్ట్ ప్రియారిటీ ఐటమ్, దాన్ని బేస్ చేసుకుని మిగతా రివ్యూ స్టార్ట్ అవుతుంది కదా. డైలీ మార్నింగ్ మీరు డౌన్లోడ్ చేసుకొని 10-15 స్కూల్స్ ఉంటుండొచ్చు. హార్డ్లీ యావరేజ్ లో 20 యావరేజ్ లో ఉంది. 20 స్కూల్స్ తోని మీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ వాళ్ళతోని మానిటరింగ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లమ్? వాళ్ళకు ఉన్న డిఫికల్టీ ఏముంది? సూర్యాపేట్, I have just sent a message to all the district collectors that on 10th, I will have a review with the district collectors along with DOs on the same topics which we have discussed. Then this is your APAR and Aadhaar feedback. చెప్పారా? I can see that chart. ఇలా PPT పంపారు కాలేదా? ఇది కదా PPT. Just focus on this also. In fact, some of the district have done very good work, but please ensure this year it should be covered. It was also, in fact, an agenda item during Honorable Chief Minister Sir's meeting with the Honorable Prime Minister. So this, please ensure this also should be done. Vacharaina? Bulla. So then now I focus on this opening of pre-primary school. This also I will follow it on the 10th. These are the అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ మీరు కొద్దిగా రివ్యూ చేయండి. ఈ ప్రీ ప్రైమరీ ఇష్యూలో అంటే ఒక మేజర్ గ్యాప్ ఎక్కడ చూపిస్తున్నారంటే, ఇక్కడైతే స్కూల్స్ స్టార్టింగ్ లో ఇంకా స్టిల్ మీరు అంటే ఓవరాల్ గా మీరు ఇస్తున్న సమాచారం ప్రకారం 170 స్కూల్స్ లో గ్యాప్ కనబడుతుంది. బట్ ఇది ఫిజికల్ గా అంటే మీరు ఫోన్ ద్వారా చెప్తున్న సమాచారంలో మాత్రం చాలా డిఫరెన్స్ చూపిస్తున్నారు. మీరు కంపల్సరీ స్కూల్స్ లిస్ట్ ఫైనల్ కావాలి. దాన్ని యూడైస్ కోడ్ ద్వారా మీరు ఎన్రోల్మెంట్ అప్డేట్ కావాలి. ఇక్కడ కూడా నాన్ ఫంక్షనల్ ఉండడానికి వీలేదు. ఇంకా స్టిల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆన్లైన్ జరుగుతుంది, లేకపోతే ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అన్న రీజన్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రొజెక్ట్ చేయడానికి లేదు. నెక్స్ట్ వీక్ కల్లా ఈ కంపల్సరీ ఆల్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఆపరేషన్ లో ఉండాలి. ప్లస్ ది చిల్డ్రన్ ఎన్రోల్డ్ కూడా అక్కడ యూడైస్ తో రిఫ్లెక్ట్ కావాలి. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ స్టాటస్ మీకు పెట్టాము. Then again we will take a video conference Monday or Tuesday take-up చేస్తాము. కంపల్సరీ దీనిలో without referring to the recruitment or without referring to the procurement, section should be start కావాలి స్కూల్ లెవెల్ విత్ వాళ్ళతో లోకల్ మెసేజెస్ తోన VAOs తోన కోఆర్డినేట్ చేసుకొని స్టార్ట్ చేయండి. So everywhere it should be completed. Adilabad DO garu please వినండి. So first everywhere the pre-primary has to open. The procurement has to be complete and minimum 20 పిల్లలు అక్కడ పెట్టాలి. మీరు అక్కడ ఉన్న టీచర్, అక్కడ ఉన్న ఆయా, just ensure you do it. This is the flagship program of the state. I'll just take a break for 2 minutes and then we will get back. ఓకే మేడం, రిక్రూట్మెంట్ అయిపోయింది మేడం. మనకు ఎన్రోల్మెంట్ లో కూడా 8:35 వరకు మనం అప్లోడ్ చేసాం. ఇంకా రిమైనింగ్ కూడా చేస్తున్నాం మేడం ఆన్లైన్ అప్డేషన్. రిక్రూట్మెంట్ కోసం కూడా మనం టెండర్స్ కాల్ఫర్ చేసాం మేడం. 2-3 days లో అవి కంప్లీట్ చేసేసుకుంటాం మేడం ప్రాసెస్.
Anything, Srinivas garu? సో మీరు ఇది కొద్దిగా కోఆర్డినేట్ చేయండి, దిస్ యువర్ ప్రీ ప్రైమరీ ఆల్సో, అండ్ కరెక్ట్ గా డేటా మీరు దీంట్లో 38,000 జాయిన్ అయ్యారు, ఓన్లీ 28,000 అప్డేట్ అయ్యారు. IUDIs లో. And also This you can just personally also talk to those DOs and just ensure అంటే ఇప్పుడు హై నంబర్స్ నాట్ స్టార్టెడ్ ఇస్ ఇన్ ఖమ్మం. ఇన్ఫैक्ट ఖమ్మం కలెక్టర్ అప్పుడు ఎక్కువ టార్గెట్ అడిగారు, అండ్ हैदराबाद में आपको खुद देखना पड़ेगा. उषा गारू मेरे प्री प्राइमरी చూస్తున్నారు కదా, మదన్ ये थोड़ा आपको पीछे पढ़ना पड़ेगा. క్యూర్ ఏరియా అంతా మీరు పర్సనల్ గా చూడండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టార్గెట్. So Aadhaar card is not necessary for joining a pre-primary student. So all the DOs please inform your. Actually even ఆధార్ ఉన్నా ఉన్నకపోయినా ఏదైనా క్లాస్ లో ఫస్ట్ మీరు ఎంటర్ చేయండి. ఆధార్ అంతా ఆ తర్వాత చూడొచ్చు. ఎక్కడ కూడా మీరు ఇది ఆయన దగ్గర ఆధార్ లేదు అంటే
చాలా చోట్లోనే చాలా సర్టిఫికేట్ మీరు అడుగుతారు. ఫస్ట్ లెట్ ద స్టూడెంట్ జాయిన్. ఆదిలాబాద్ డిఓ గారు, యూ ప్లీజ్ ఫస్ట్ లెట్ us ఫోకస్ ఆన్ ద మీటింగ్. మీకు ఏమేమి డౌట్ ఉంటే రాసుకొని తర్వాత స్టాఫ్ కి అడగండి. సో యూ ఇన్ ఫ్యాక్ట్ అడ్మిట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ లేటర్ యూ ఆస్క్ దెమ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. డోంట్ రిజెక్ట్ ఎనీ స్టూడెంట్ ఆన్ ఎనీథింగ్. ఆయన దగ్గర ఉట్టి కాగితాలు కూడా లేదంటే మీరు అడ్మిట్ చేయండి ఫస్ట్. అండ్ ఇఫ్ we come to know, it's not only for Adilabad, if we come to know anywhere ఆ పిల్లవాడు వచ్చారంటే ఇది లేదు అది లేదు అంటే we will really be very serious on it. Just ensure. Then coming to this Telangana public school, so ante in fact some 31 proceedings we have got. My request is our teams will come within this. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, అదే మళ్ళీ ఒక 30-40 తీసుకురావాలి. I will talk to you. Then దాంట్లో మీరు ఫస్ట్ priority wherever there is a junior college with high school should be your first priority. మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినలో ఒకవేళ ఆ కాన్స్టిట్యుయెన్సీలో there is a college and high school, దానికి ఫస్ట్ priority ఇవ్వాలి. రెండో priority అంటే హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్, ఆ రెండు కూడా ఆ కాంప్లెక్స్ లో ఉండాలి, పక్కననే ఉండొచ్చు లేకపోతే. అండ్ థర్డ్, ఫస్ట్ జూనియర్ కాలేజ్ హై స్కూల్ లేదు, హై స్కూల్ ప్రైమరీ స్కూల్ లేదు, దెన్ మోడల్ స్కూల్. కొంతమంది ఒక జూనియర్ కాలేజ్ ప్రపోజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్, ఇట్స్ నాట్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద జూనియర్ కాలేజ్. నిన్న ఒక 2 ప్రపోజల్ మాకు ఏం వచ్చిందంటే జూనియర్ కాలేజ్ లోనే హై స్కూల్ ప్రైమరీ యాడ్ చేయమని. సో దిస్ ఇస్ నాట్ ద కన్సెప్ట్. The junior college has to be strengthened. So anyway, we will just look at this also. Then this we will see. This idi kuda parvale. Now coming to other cases, we will stop sharing now. Now coming to these issues of FLN. సో ఇప్పుడు ఒక కొత్తగా మేము FLN క్రింద ఏమి ఇచ్చామంటే ఫర్ ఎవ్రీ ప్రైమరీ స్కూల్ ఎవ్రీ డే FLN రెమిడియల్ జరిపించాలి. సో నౌ ఆల్ ది స్పెషల్ ఆఫీసర్స్ హూ విల్ బి గోయింగ్ టు ద డిస్ట్రిక్ట్, ప్లీజ్ ఇన్షూర్ ఇన్ ఆల్ ద ప్రైమరీ స్కూల్ దట్ అకాడమిక్ క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీవేర్ FLN లో 3 to 4 లో అన్ని డైలీ రెమిడియల్ క్లాసెస్ ఉండాలి ఆన్ FLN. నంబర్ 1. నంబర్ 2, for class 6 to class 10, every day there will be a remedial. Every day ఒక్కొక్క remedial chapter పెట్టాం, దయచేసి దానికి ఫాలో చేయండి. ఇదే విధంగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ క్రింద ఆల్రెడీ నిన్న నేను కలెక్టర్ గారు గ్రూప్ లో ఒక పెట్టాను. దాంట్లో వేర్ ఎవర్ యోర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ కి ఎక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ లో మిడ్ డే మీల్ కి కూడా డిఐఓస్ కి కూడా చెప్పొచ్చు. ఏ కిచెన్ నుంచి మీకు వస్తుందో ఆ కిచెన్ త్వరగా తయారు చేయాలంటే మీ బాధ్యత, మీ కలెక్టర్ గారి బాధ్యత. దాంట్లో ఎక్కడ ద ల్యాండ్ ఆర్ ద సైట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్, ఆ వెంటనే అక్కడ వాళ్ళకి మీరు అందుబాటులో ఉండాలి. నంబర్ 1. తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి వాట్ ఎవర్ NOC, ఒక మున్సిపల్ NOC లేకపోతే ఒక లోకల్ బాడీ NOC, గ్రామ పంచాయత్ NOC, ఏదైనా వాళ్ళకి NOC కావాలంటే ఆ 1 డేలో మీరు కలెక్టర్ గారితో మాట్లాడి అదే చేపించాలి. సో ద ఎంటైర్ థింగ్ ఇస్ ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ లో భాగంగా 2 పనులు ఉన్నాయి. ఒక పని అంటే అక్కడ ఉన్న సివిల్ వర్క్. మీ టార్గెట్ అంటే వెంటనే ఈ రోజు లేకపోతే రేపు అక్కడ సివిల్ వర్క్ మొదలు పెట్టాలి. ఆ సివిల్ వర్క్ మొదలు పెట్టడానికి ఏమేం చేయాలి అంటే ఆ చెక్ లిస్ట్ మీరు తయారు చేయండి. అన్ని చోట్ల మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ లో మన NGO ఉంది. రెస్ట్ పూర్తిగా స్టేట్ లో అక్షయ పాత్ర అండ్ HKM ఉంది. సో ఆ నంబర్ కూడా మేము ఆ కలెక్టర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను నంబర్ మళ్ళీ చెప్తాను మీకు. అదే దాస గారు నంబర్ ఇవ్వండి. దాస నంబర్, అదే రమణ గారు ఉన్నారు, రమణ గారు దాస అండ్ లీనాజీ నంబర్ ఇవ్వండి. సో యువర్ రోల్ ఇస్ immediately you have to ensure the construction has to start, and parallel
వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు మీ కన్స్ట్రక్షన్ అక్టోబర్ లో అవుతుంది, లేదు, అన్ని కన్స్ట్రక్షన్ రేపే మొదలు అవ్వాలి. ఒకవేళ ఆ మార్కెటింగ్ యార్డ్ నుంచి ల్యాండ్ ఉందా, లేకపోతే ఒక కార్పొరేషన్ నుంచి ల్యాండ్ ఉందా, మీ కలెక్టర్ గారితో మాట్లాడి అదే మీరు ఇన్షూర్ దట్ ద ల్యాండ్ ఇస్ హ్యాండెడ్ ఓవర్ టు దట్. అండ్ దెన్ మీరు అలా ప్లాన్ చేయండి వాళ్ళతో, సో దట్ ఎవ్రీవేర్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ ద మిడ్ డే మీల్ ఫార్ 11th and 12th విల్ కమెన్స్ బిఫోర్ టీచర్స్ డే. ఇది మాకి ఒక టార్గెట్. దానికి మీరు కొద్దిగా బ్యాక్వర్డ్ పని చేయండి. రమణ గారు మీరు చెప్పండి. నోటింగ్ మ్యామ్, అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ని నోట్ చేసుకున్నాను. తర్వాత లాస్ట్ 3 days బ్యాక్ మీరు ఇచ్చినటువంటి సూచనల తర్వాత వీళ్ళంతా కూడా ఫీల్డ్ కి వెళ్ళారు మేడం, హెచ్కేఎం వాళ్ళు కూడాను. మనకు స్టార్టింగ్ లో ఏదైతే నాట్ ఫీజిబుల్ అని ఇచ్చారో అవన్నీ కూడా కోఆర్డినేట్ అయ్యాయి. నౌ దే ఆర్ రెడీ ఫర్ 3+16, అంటే 19 కిచెన్ షెడ్స్ కి ఆల్మోస్ట్ నియరింగ్, అంటే వర్క్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మేడం. మిగతా కూడా నేను గేరప్ అక్షయ పాత్ర వాళ్ళు నా ముందే ఉన్నారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. మిగతా కూడా గేరప్ చేస్తాను. మీరు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే విల్ ఫినిష్ ద వర్క్ మ్యామ్. సో నౌ ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు అంటే ఆ సెంట్రలైజ్ కిచెన్ తయారు అయితేనా మీరు పని చేస్తారు, ఆ సెంట్రలైజ్ కిచెన్ రెడీ కాలేదు కాబట్టి ఆ సెంట్రలైజ్ కిచెన్ తయారు చేయాలి, బాధ్యత మీది, మీ కలెక్టర్ది. మీరు వాళ్ళ ముందు ఉండి ఆ కిచెన్స్ అన్ని యూ హ్యావ్ టు ఇన్షూర్ దట్ సివిల్ వర్క్ షుడ్ గెట్ కంప్లీటెడ్. అంటే ఆ సివిల్ వర్క్ లో ఆ మెజర్మెంట్ కానీ ఎట్లా ఈ TGIWC వచ్చి వాళ్ళు ఎట్లా ఇంజనీరింగ్ వచ్చి వాళ్ళకి మెజర్ చేస్తారు, ఇది అన్ని పనులు కథా సదాలు అది మీ పని. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఈదర్ HKM ఆర్ మన్నా, ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు ఆస్క్ ద కలెక్టర్ అండ్ ద DO. అండ్ మీరు అలా బ్యాక్వర్డ్ ప్లాన్ చేయండి. అంటే 1st September నుంచి అన్ని స్కూల్స్ కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలంటే దానికి బ్యాక్వర్డ్ ప్లాన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే విధంగా ఐ రిక్వెస్ట్ ద DO అండ్ MEO, మీరు దయచేసి ఉషా గారుతో టచ్ లో ఉండి మీ యూనిఫామ్ బట్టలు, మీ షూస్, మీ సాక్స్ ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు సర్ఫ్ కి వెళ్తుంది, సర్ఫ్ నుంచి ఇప్పుడు స్కూల్ కి వెళ్తుంది, ఇది అంతా ఆ DO బాధ్యత. They have to coordinate with Usha Garu and ensure it is done. Now coming to 2 last and 2 important things. Gatamlo Honorable CM Sir instruction meraku 2% academic panel team vedam jarigindi. Please ensure everyone is in the panel and they actually do the panel inspection. Now for example, Adilabad lo ippudu kuda 5 primary school panel inspection pending undi. ఇన్ఫాక్ట్ అన్ని పెండింగ్. ఇప్పుడు దాకా 5 ప్రైమరీ స్కూల్ అయిపోవాల్సిందే, ఒక్క అప్పర్ ప్రైమరీ, 2 హై స్కూల్, ఒక్క కూడా కాలేదు. హౌఎవర్ ఆసిఫాబాద్ లో 6 ప్రైమరీ చేయాలి, ఒక్క అప్పర్ ప్రైమరీ చేయాలి, 2 హై స్కూల్, అన్ని ఆసిఫాబాద్ లో అయింది. ఐ కంగ్రాచులేట్ ఆసిఫాబాద్. ఇదే విధంగా మంచిర్యాలలో అన్ని అయింది. అండ్ చూస్తే నిర్మల్ లో అన్ని పెండింగ్ ఉన్నాయి. 5 ప్రైమరీ స్కూల్ ఇన్స్పెక్ట్ చేయాలి, పెండింగ్ ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ ఒక పెండింగ్ ఉన్నాయి, హై స్కూల్ ఒక పెండింగ్ ఉంది. ఇదే విధంగా జగిత్యాలలో కూడా అన్ని అయినాయి. సిమిలర్లీ అన్ని పెద్దపల్లిలో కూడా అన్ని పెండింగ్ ఉన్నాయి, భూపాలపల్లిలో కూడా అన్ని పెండింగ్ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 8 చేయాలి, 7 చేశారు, ఒక పెండింగ్ ఉంది, ఇంకా ఏం పెండింగ్ లేదు, అన్ని అయినాయి. వెరీ గుడ్. మహబూబాబాద్ లో కూడా అన్ని పెండింగ్. Warangal also has completed, only 1 high school is pending. Hanumkondalo anni pending. Kareemnagar lo anni ayinayi. Rajana Sirsilalo kuda anni ayinayi. Kamareddy lo kuda anni ayinayi. High school pending undi, upper primary ayindi. Sangareddy lo primary school ayinayi, upper primary kuda ayinayi and high school kuda ayindayi. Medak lo kuda anni pending unnayi. Siddipet also good, all you have completed. యాదాద్రిలో కూడా అన్ని కంప్లీట్ అయింది, మేడ్చల్లో కూడా అన్ని అయింది, హైదరాబాద్ టోటలీ కంప్లీటెడ్, రంగారెడ్డిలో సగం అయింది, సగం కంప్లీట్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ హై స్కూల్ 5 ఉన్నాయి, 5 రంగారెడ్డిలో పెండింగ్ ఉన్నాయి. వికారాబాద్ ఆల్సో కంప్లీటెడ్. మహబూబ్ నగర్ లో అన్ని పెండింగ్ ఉన్నాయి. గద్వాల్ 100% ప్రైమరీ స్కూల్ అని అప్పర్ అయింది, కానీ హై స్కూల్ ఇస్ పెండింగ్. వనపర్తిలో కూడా హై స్కూల్ పెండింగ్ ఉన్నాయి, మిగతా అయినాయి. నాగర్ కర్నూల్లో అన్ని అయినాయి. నాల్గొండలో 9 ప్రైమరీ స్కూల్ ఉంటే ఆల్
Nalgonda has completed. Only one high school is pending. Suryapet lo kuda anni ayinayi. Khammam lo all are pending. Mulgu lo anni ayinayi. Narayanpet lo kuda anni ayinayi. So my request is ekkada kaaledu ade ensure cheyali. Details of all panels are to be made available onto the online portal. చాలా డిస్ట్రిక్ట్ మీరు చెప్తారు చేసాం కానీ అప్లోడ్ చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. ఎక్కడ ఇది జూలైలో ఇప్పుడు అందరు ప్యానెల్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఉంటుంది, దయచేసి ఆ ట్రైనింగ్ ఉండాలి. ప్రతి ఒక్కొక్క విజిట్ 3 hours ఆఫ్ ప్యానెల్ వెళ్ళి టీచర్ ఎట్లా క్లాస్ లో చెప్తున్నారు, స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఏముంది, టిఎన్ఎం వాడుతున్నారా లేదా, ఖాన్ అకాడమీ వాడుతున్నారా లేదా, ఇంటరాక్టివ్ ప్యానెల్ వాడుతున్నారా లేదా, FLN లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా మాత్రమే అకాడమిక్ ప్యానెల్ వాళ్ళు వెళ్ళి మిడ్ డే స్కాలర్ శానిటేషన్ ఇది వాళ్ళకి సంబంధం లేదు. 100% it is academic. In fact, the feedback is so good that majority of the districts have done well because of this academic panel team. ఎక్కడ మీకు అకాడమిక్ ప్యానెల్ టీమ్ లో ఒకవేళ కొంతమంది సరిగా పని చేయలేదు, దయచేసి వాళ్ళకి మార్చేయండి, మంచి వాళ్ళకి దాంట్లో పెట్టండి. దీంట్లో ఒక్క చోట్లో కూడా పాలిటిక్స్ వేయకండి, ఏదో అంటే క్రెడిట్ లేని వాళ్ళకి దీంట్లో నింపకండి దయచేసి. లాస్ట్ DSC has issued implementation guideline for FLN recently. I hope all of you must have read it. ఇప్పుడు మేము FLN competent school అంటే మీ ఒక క్లస్టర్ లో మా దగ్గర 108 క్లస్టర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కొక్క క్లస్టర్ లో ఒక 3 high enrollment school గుర్తు చేయడం జరిగింది. సో లెట్ us say you have one cluster, ఆ ఒక HM cluster క్రింద 3 school primary school where highest enrollment is there that has been selected. Now every DO should send an updated list to the director SCRT. ఆ స్కూల్ పేరు ఏమిటి, అక్కడ పిల్లలు ఎంతమంది, అంత డీటెయిల్ మీరు ఇవ్వాలి. అంటే few districts have not submitted like రంగారెడ్డి, ఆదిలాబాద్ ఇప్పుడు కూడా ఆ లిస్ట్ మీరు పంపలేదు. ఫర్దర్ ఇన్షూర్ ఆల్ దిస్ హై ఎన్రోల్మెంట్ స్కూల్లో టీచర్స్ ఉండాలి, సఫిషియంట్ టీచర్స్ అక్కడ ఉండాలి. రేషనలైజేషన్ చేసినప్పుడు ఈ హై స్కూల్లో సఫిషియంట్ టీచర్ ఉండాలి. అండ్ అమ్మా ఆదర్శ్ పాఠశాలతో మీరు మాట్లాడి అక్కడ అసెస్మెంట్ కోసం మీరు లోకల్ గా ఎవరైనాకి నింపవచ్చు, దానికి బడ్జెట్ కూడా ఉంది. అంటే ఒకవేళ మీకు 10 రోజుకి అసెస్మెంట్ రిమీడియల్ కావాలంటే ఆ 10 రోజు పెట్టండి, ఒక 30 రోజులు ఆ రిమీడియల్ కావాలంటే మీరు 30 రోజు. ఆ డీటెయిల్స్ మీకు డైరెక్టర్ SCRT ఇస్తారు. సో దట్ we should have every student achieving FLN competence in those competent schools. So 18 into 3 మా లెక్క ప్రకారం మీరు ఒకవేళ ఈవినింగ్ క్లాసెస్ ఆ FLN కి పెట్టాలి తప్పదు, మార్నింగ్ క్లాసెస్ పెట్టాలి తప్పదు. లేకపోతే ఇంటికి వెళ్ళి అక్కడ ఒక VO ఆఫీస్ లో లేకపోతే గ్రామ పంచాయత్ లో ఆ రిమీడియల్ ఇవ్వాలంటే తప్పదు. అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి పిల్లలు వచ్చి వాళ్ళకి చెప్తారా, పాలిటెక్ నుంచి చెప్తారా, లేకపోతే లోకల్ అడోలసెంట్ గర్ల్స్ ICDS దగ్గర ఉంటారు వాళ్ళ వీళ్ళకి చెప్తారా, ఐ సింప్లీ లీవ్ ఇట్ టు యూ. కానీ ఒకవేళ ఈ 3 హై ఎన్రోల్మెంట్ స్కూల్లో స్పెషల్ ఫోకస్ మీరు పెట్టగలిగితే ఖచ్చితంగా ఒక 50-60% ఆఫ్ ద పిల్లలకి ఒక డీప్ డైవ్ ఉంటుంది. మిగతా స్కూల్స్ లో ఎట్లా మీరు మామూలుగా FLN చేస్తారు అలాగే చేయండి. ఇదే విధంగా ఇప్పుడు అన్ని స్కూల్స్ లో మీకు ఒక నెలలోనే ఆ AXL మీకు వస్తుంది కంప్యూటర్లు. ఆ కంప్యూటర్లు కూడా రాజీవ్ గారు ఈ 3 హై ఎన్రోల్మెంట్ లోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు ఇవ్వాలి. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. If there is anything any DO has to say, you tell me. Otherwise, the 10th, I will have a detailed VC. At now only we will generate the link, and this is the topic, whatever we have discussed. So our 10th ki enrollment gani, textbook, workbook, Aadhaar, APAR, Dropbox lo clear cheyadam, ee FLN ade 3 high enrollment ma daggara raavali. Prati centralized kitchen lo civil works మొదలు పెట్టాలి. Every DO will tell me that centralized kitchen లో civil work ఇప్పుడు పూర్తి అవుతుంది. ఆ machines, ఆ డోసా మేకరా, ఇడ్లీ మేకరా ఇప్పుడు వస్తుంది. ఆ లాంటి మీరు ఆ కోఆర్డినేట్ చేయాలి.
Similarly, rest I will not review. I will only review the agenda which I have discussed with you. And I now request at the last Lingayya Garu to just give an update on court cases, because మధ్యలో మాకు మహబూబ్ నగర్ నుంచి ఒక చాలా పెద్ద కేస్, అంటే కేసు ఏం లేదు కానీ the court took a very serious view on it. ఇదే విధంగా నాల్గొండ కేసు మా చేతిలోనే ఉండేది, court took a very serious review on it. And one more impending contempt from Hyderabad is there, where court again, అంటే దాంట్లో మాత్రమే miscommunication, not following timelines, and just ఒక lackadaisical behavior, casual behavior, carelessness తోనే ఆ stern warning was issued to the government. I request Lingayya Garu to just brief, and then if there is nothing from your side, we will close the VC. మార్నింగ్ అండి అందరికి. డిఓస్ ఆఫీస్ నుంచి మొన్న మేలో మొత్తం ప్రతి ఎవ్రీడే ఒక 4 డిస్ట్రిక్ట్స్ పిలిపించి డబ్ల్యూపీస్ కంటెంప్ట్ కేసెస్ అన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. రీసెంట్ గా డిఓస్ ఫిజికల్ మీటింగ్ లో కూడా మీకు డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ సత్యనారాయణ గారు చెప్పారు. దీంట్లో మనకి యాజ్ ఆన్ టుడే 300 కంటెంప్ట్ కేసెస్ ఉన్నవి. ఈ కంటెంప్ట్ కేసెస్లలో మీ డిస్ట్రిక్ట్ వైజ్ గా ప్రతి ఒక్క కేసు మీరు ఒక్కసారి వెరిఫై చేయండి. అది మీ లెవెల్లో డిస్పోజ్ చేయగలిగేది ఉన్నదా, లేదా డైరెక్టరేట్ లెవెల్లో, లేదా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇవి ఒక్కసారి మీరు చూసుకొని ఎప్పటికప్పుడు డిఎస్సి ఆఫీస్ తోని పర్సూ చేసుకొని ఆ కంటెంప్ట్ కేసెస్ అన్ని కూడా క్లోజ్ చేయవలసిన అవసరం ఉన్నది. పర్టికులర్ గా డివిజన్ బెంచ్ ఆర్డర్స్ ఉన్నాయి, కొన్ని సుప్రీంకోర్టుకు సంబంధించినవి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా మీకు ప్రతిరోజు కోర్టు కేసెస్ లిస్ట్ లో గ్రూప్ లో ఎవ్రీడే కాజు లిస్ట్ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వైజ్ గా డబ్ల్యూపీ నెంబరు, సిసి నెంబర్లు ఉన్నప్పుడు అదే రోజు సాయంత్రం కానీ మార్నింగ్ కానీ మీరు ఒక్కసారి మీ ఆఫీస్ లో మీ కన్సర్న్ సెక్షన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజు పోస్ట్ అయిన కేసులు మళ్ళీ ఎప్పుడు పోస్ట్ అయినవి, తర్వాత దాని స్టేటస్ ఏంటి ఇమీడియట్ గా తెలుస్తుంది. అదేవిధంగా జీపీసీ ఇచ్చిన లెటర్స్ కానీ తర్వాత వచ్చిన అఫిడవిట్స్ అవన్నీ కూడా కోర్టు కేసు వాట్సాప్ గ్రూప్ లో మీకు పెట్టడం జరుగుతుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఆ కేసు మీ జిల్లాకు సంబంధించి అయినప్పుడు మీ కన్సర్న్ సెక్షన్ పిలిపించుకొని ఏ లెవెల్లో డిస్పోజ్ చేయవలసింది ఉందో అది ఒక్కసారి చూసుకోండి. తర్వాత మనకి డబ్ల్యూపీస్ లో మొత్తం టోటల్ 1523 ఉన్నాయండి. దీంట్లో డిస్పోజ్ అయిన కేసులు ఆల్రెడీ హైకోర్టు నుంచి 428 ఉన్నవి. ఈ 428 కేసులు మనం మీరు మీ లెవెల్లో ఇంకా యాక్షన్ తీసుకోవాల్సి ఉన్నదా లేదా అనేది ఒక్కసారి మీరు వెరిఫై చేసుకొని డిఎస్సి ఆఫీస్ లీగల్ సెక్షన్ తోని కాంటాక్ట్ అయ్యి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏ ఒక్క కేసు కూడా మనకి ఇప్పుడు సమ్మర్ మొత్తం కూడా హాలిడేస్ దాదాపు 35 డేస్ హాలిడేస్ తర్వాత ఓపెన్ అయినవి కేసెస్ అన్ని కూడా ఇప్పుడు జూన్ లో పోస్ట్ అయినాయి కాబట్టి రెగ్యులర్ గా ఉంటుంది మీకు. దాదాపు అంటే మీ లెవెల్లో డిస్పోజ్ చేయవలసినవి కూడా చాలా పెండింగే ఉన్నాయి. అంటే ట్రాన్స్ఫర్లకు సంబంధించినవి, తర్వాత రిక్రూట్మెంట్ కి సంబంధించినవి, తర్వాత ఏమైనా డిసిప్లినరీ కేసెస్ లో ఆన్ డ్యూటీ అని అడిగినటువంటివి, నోషనల్ సీనియారిటీవి, ఇవన్నీ కూడా ఒకసారి కేసు బై కేసు చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మినిమం ఎవ్రీడే కానీ అట్లీస్ట్ 2 days ఒకసారి ఒక ½ an hour ఈ కోర్టు కేసుల మీద దృష్టి పెట్టడం, వచ్చిన అఫిడవిట్స్ అన్ని కూడా చదవటం, ఇవన్నీ డిఓ మాత్రమే చేయాలి. మిగతా వాళ్ళకి వర్క్ ఎంటర్స్ చేయటం వేరు, మీకు ఐడియా ఉన్నప్పుడు మీరు డిస్పోజ్ చేసే విధానంలో వేరుంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తారని, కంటెంప్ట్ కేసులు పర్సనల్ అపీరెన్స్ వరకు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దని కోరుకుంటున్నాను. No, I request all the special officers, and who all are the special officers attending. I can see Usha Garu, Ramana Garu, Sirisha I can see. Rest I am not able to see many. Please ensure Srihari Garu, Apsa, Achari is there, that all have to be in the field on Monday, Tuesday and Wednesday, covering whatever we have spoken today and also the Telangana public school. It should be fine. Anything from your side? आप अपना देख लेते राधा गारू को टेक्स्ट बुक and all. Please ensure everything should be okay. Any DO wants to say anything? So we will meet on 10th. So since I will be reviewing
first all of you, in fact, first I thought I will call you physically, but now I will have you review with the district collectors. And after that, maybe on 24th of July, we can have a physical meeting with all the DOs. Any collector has to say anything? Okay. Nalgonda Shushindar, wo kya hua case ka? Nalgonda DO garu. మ్యామ్ నమస్కారం మ్యామ్. రాత్రి నమస్కారం మ్యామ్. ఏమై అడిబుల్ మ్యామ్? Yes, మ్యామ్ yes. నమస్కారం మేడం. మ్యామ్ మేము మేడం అందరూ 9 టీచర్స్ ని మేము మొన్న మీటింగ్ పెట్టాం మేడం. అందరూ 9 లో ఒక 2 మాత్రమే లైవ్ లో ఉన్నారు మేడం. అందరూ ఎక్స్పైర్డ్ మేడం. వాళ్ళ నామినీస్ కూడా పిలిస్తే ఒక 2 లైవ్ అండ్ వాళ్ళ నామినీస్ కూడా మొత్తం ఒక 4 వచ్చారు మేడం. అందరూ ఆల్ టుగెదర్ 6 ఆర్ నౌ అవైలబుల్ మేడం. ఇంకా